కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముఖద్వారం కూలగొట్టారు. ఇటీవలే నిర్మించిన ఈ భవనానికి సిట్టింగ్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మరమ్మతులు చేయించడం చర్చనీయాంశంగా మారింది. ఈ భవనానికి వాస్తు బాగలేకపోవడం వల్లే అపశృతులు చోటు చేసుకుంటున్నాయని భావించి వాస్తుకి అనుకూలంగా మరమ్మతులు చేయిస్తున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అసలు మాజీ రంజీ క్రికెటర్ కౌశిక్ రెడ్డికి వాస్తు భయం ఎందుకు పట్టుకుంది? హుజూరాబాద్ నుండి అప్రతిహతంగా గెలుస్తూ వచ్చారు మాజీ మంత్రి ఈటెల రాజేందర్. 2004లో కమలాపూర్ నుంచి మొదటిసారి గెలిచిన ఆయన 2009 నుంచి 2023 వరకు హుజూరాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహించారు. చివరి టర్మ్లో ఆయనకు ప్రభుత్వ క్యాంపు కార్యాలయం అందుబాటులోకొచ్చింది. ఆయన క్యాంప్ ఆఫీసులోకి షిఫ్ట్ అవ్వగానే ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొన్నారు. కొత్తగా నిర్మించిన ఆ భవనంలోకి మారిన తరువాత మంత్రివర్గంలో స్థానం కోల్పోవటం, ఆ తరువాత బీఆర్ఎస్ నుంచి బయటకొచ్చి బీజేపీలో చేరటం, ఉప ఎన్నికలకు వెళ్లటం, తరువాత అసెంబ్లీ జనరల్ ఎలక్షన్స్ లో ఓడిపోవటం వరుసగా జరిగాయి. దానికి క్యాంప్ ఆఫీస్ వాస్తుదోషమే అన్న వాదన వినిపించింది. దానికి తగ్గట్లే ఆ ఆఫీస్ను ఖాళీ చేసిన ఈటెల రాజేందర్ మల్కాజ్గిరి ఎంపీగా గెలిచారు. సమీపంలో విద్యుత్ వైర్లు ఉండడంతో ఆ భవనంలోని డోర్లు ఏర్పాటు చేయాల్సిన చోట చేయకపోవడంతో అందులో నివసించే వారికి భవిష్యత్తులో ఆటంకాలు ఎదురవుతాయన్న వాదనలు బలంగా వినిపించాయి. దీంతో ఈసారి ఎన్నికల్లో గెలిచిన కౌశిక్ రెడ్డి క్యాంప్ ఆఫీస్లో కార్యకలాపాలు కొనసాగించేందుకు భయపడ్డారని, అందుకే 6 నెలలు గడుస్తున్నా మీనమేషాలు లెక్కించారని అంటున్నారు. ఇప్పుడు క్యాంప్ ఆఫీస్లో అడుగుపెట్టడానికి హుజూరాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ భవనం రూపురేఖలు మార్చే పనిలో పడ్డారు. విశాలంగా క్యాంప్ ఆఫీస్ ఉన్నప్పటికీ ఇప్పటి వరకు కౌశిక్ రెడ్డి దాంట్లో అడుగుపెట్టలేదు. వీణవంకలోని తన సొంత ఇంటి నుంచే కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. ఇకిప్పుడు భవనాన్ని వాస్తుకనుగుణంగా సెట్ చేసిన తరువాత కౌశిక్ రెడ్డి అందులో అడుగు పెడతారట. అయితే మంచిగా ఉన్న క్యాంప్ ఆఫీస్ కి మరమ్మతులు చేయించడంపై విమర్శలొస్తున్నాయి. అనవసరంగా ప్రజల సొమ్మును దుబారా చేస్తున్నారంటున్నారు. అయితే వాస్తుదోషం తొలగించుకున్నాకే క్యాంప్ ఆఫీసులో అడుగుపెట్టాలని పండితులు చెప్పటంతో కౌశిక్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వాస్తును, జాతకాలను అతిగా విశ్వసించే కౌశిక్ ఎమ్మెల్యేగా గెలిచాక హైదరాబాద్ నుండి వేద పండితులు, వాస్తు నిపుణులను హుజూరాబాద్ క్యాంప్ ఆఫీసుకు తీసుకొచ్చి చూపించారు. గతంలో ఇదే క్యాంప్ ఆఫీసుకు వాస్తుదోషముందని అప్పటి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కాంపౌండ్ వాల్ కూలగొట్టించి గేట్ ఏర్పాటు చేయించుకున్నారు. ఇప్పుడు మళ్లీ వాస్తుదోషం ఉండడంతోనే ఈటెల రాజేందర్ ఎమ్మెల్యేగా గెలవలేదని, అందుకే క్యాంపు కార్యాలయానికి వాస్తు సెట్ చేసుకున్నాకే అడుగు పెట్టాలని వాస్తు నిపుణులు కౌశిక్ రెడ్డికి చెప్పారట. అందుకే వేద పండితులు, వాస్తు నిపుణులు చెప్పినట్లుగా మెయిన్ గేట్ ఎదురుగా ఉండే గుమ్మాన్ని తొలగిస్తున్నారు. మరి వాస్తు లెక్కలు కౌశిక్ రెడ్డికి ఏ మేలు చేస్తాయో చూడాలి.